అందరికీ నమస్కారం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని అచ్చ తెలుగులో భారతీయతకు నీరాజనాలు అర్పించాడు రాయప్రోలు సుబ్బారావు, మన తెలుగు కవి. ఆయన్ని స్మరించుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు 74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి భారత సంతతికి చెందిన అందరికీ టిఏజిసి తరఫున శుభాకాంక్షలండి. తెరమరుగవుతున్న ఒక మంచి విద్యను వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రోత్సహించి ఆ కళా బృందానికి రాష్ట్ర దేశ ఎల్లలు చెరిపివేసి ప్రపంచ వేదిక మీద వారిని పరిచయం చేసి మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో టిఏజిసి రంగస్థలం అనే కార్యక్రమం ద్వారా ఇవాళ మన కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశ స్వాతంత్ర్యం కోసం రక్తం చిందించి తన జీవితాన్ని ధారపోసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి చరిత్రను మనం ఇవాళ వినబోతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన కోసం ఈ బుర్రకథని వినిపిస్తున్న వారు శ్రీదేవి బుర్రకథా బృందం తాడేపల్లి. ఇంతవరకు బాగానే ఉన్నావు, ఉన్నట్లుగా ఉంది, అలా భయపడతావేమిటి? చూసి మన ప్రోగ్రామ్ చూస్తే ప్రేక్షకులు భయపడతారు అంతే. మాది ఏమన్నా భయపడే వంశం అనుకున్నావు ఏమిటమ్మా? మా వంశంలో మా తాత ముత్తాతల పేర్లు చెబితే దిశలు తెల్లారిపోతాయి. చూసారండి, వీళ్ళ బాబాయ్ పేరిస్తే దిశలు తెల్లారిపోతాయి. మరి నీ పేరు చెప్తాను కాపీ తెల్లారిపోతాయి. ఆ రోజుల్లో మా తాతలు ఏరుదంతా ఇడిసేసారు, పీకేసారు, అబ్బో, ఆ రోజులో మీ తాతయ్య అలా చేస్తూ ఉంటే ఆ విష జంతువులు సర్పాలు మీ తాతలు ఏమనలేదా? ఓసారి జంతువులు సర్పాలు మా తాతలు ఏమనలేదు. ఎందుకని? అవన్నీ ప్లాస్టిక్ బొమ్మలు కాబట్టి. ప్లాస్టిక్ బొమ్మలు ఇచ్చారయ్యా. ఏంటి అసలు ఎందుకు భయపడ్డావు? మీరు వచ్చారు, అసలు తెచ్చారు. ఇక్కడ మన ప్రోగ్రామ్ ఏంటి, అక్కడ షూటింగ్ ఏంటి, ఈ జనాల మీటింగ్ ఏంటి, అసలు మీరు చెప్పే కథ ఏంటి, అసలు మీరు ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు ఇచ్చారు, 2 మొక్కల్లో చెప్పండి. చూడండి, నేను ముఖ్యంగా మనకి ఇక్కడ అల్లూరి సీతారామరాజు అనేటువంటి చక్కని బుర్రకథ కథా కార్యక్రమం చేయడానికి వచ్చాము. బుర్రకథ చెప్తారా? అసలు బుర్రకథ అంటే మీకు ఏమైనా అర్థం తెలుసా? ఇంతకు మీకు తెలుసా? నాకు బ్రహ్మాండంగా తెలుసా. బుర్రకథ అంటే బుర్రలో చెప్పేదో బుర్రకథ. ఏమిటా మాటలు? బుర్రకథ అంటే మీ బుర్ర, నా బుర్ర, ఆవిడ బుర్ర. అలా కదయ్యా, బుర్రకథ అంటే ఈ మానవుడి బుర్రలో ఉండేటువంటి గుబ్బడి మెదడికి పదును పెట్టి హృదయాన్ని కదిలింపజేసే అన్ని జానపద కళల్లో తలమారికమైంది బుర్రకథ. అంటే మీరు బుర్రకథ చెప్తారమ్మా. అయితే నాకు వచ్చే కదా చూసే ప్రేక్షకులంతా మెచ్చే కదా అడుగుతాయి, చెప్తారు, వింటారా? తప్పకుండా చెప్తాను, అడగబోయ్. ఆంజనేయుడికి హనుమంతుడికి యుద్ధం చెప్పండి. ఆంజనేయుడికి హనుమంతుడికి యుద్ధం ఏమిటి? వాళ్ళిద్దరు ఒకరే కాదు. హనుమంతుడు ఒకలే. మరి వినాయకుడికి విఘ్నేశ్వరుడికి చెప్పండి. ఏమిటండి, వినాయకుడు అన్న, విఘ్నేశ్వరుడు అన్న, గణనాథుడు అన్న, గణపతి అన్న, స్వాముల వారికి ఒక్కరే. మా యావి నాకు ఇప్పుడు చెప్పలేదు. అదండి, అంటే మీ భార్య చెప్తే నీకు ఏ విషయం తెలియదు అనమాట. అంటే మా యావి చదువుకుందా? అసలు చదువు విషయంలోనే కాదు, చదువుకుంది. అసలు నేటి సమాజంలో ఆడవారి కోసం చెప్పాలి అంటే నేటి సమాజంలో మా ఆడవారు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. అందుకే మా మగవాళ్ళంతా ముందుకెళ్తున్నారు. ఏమిటయ్యా మాటలు? ఆడవాళ్ళు ముందుకెళ్తే మగవాళ్ళు ముందుకెళ్ళరేంటి? అలా కాదు, ఆడవారు ముందుకు పెడుతున్నారు అంటే ఒక యాక్టర్ గా, డాక్టర్ గా, కలెక్టర్ గా, కండక్టర్ గా అన్ని రంగాల్లో కూడా మా ఆడవారు ముందే ఉంటున్నారు. అన్ని రంగాల్లో మీ ఆడవాళ్ళు ఉంది. అవునవును, చాలా బాగుందమ్మా. అసలు ఒక విషయంలో చెప్పాలంటే, ఒక్క మాట చెప్పాలండి, అమ్మ అంటే ఎవరు? నాన్న పెళ్ళం. ఆ మాత్రం మీకు బుర్రక చెప్పేస్తున్నా మళ్ళీ. ఏమిటండి, అమ్మ అంటే నాన్న పెళ్ళాలని అందరికీ తెలుసు. అమ్మ అంటే అమృత స్వరూపిణి, మాతృస్వరూపిణి, బుద్ధిలో ఉండేటువంటి చంటి బిడ్డలను ఎదిగి ఒదిగి వదిలేలా చేస్తుంది కన్న తల్లి. అటువంటి ఆడవారు. అసలు నీ భార్య ఏం చదివింది అబ్బాయి? అలా ఎలా చదవలేదు. మా ఆవిడ ఎంత చదివిందో తెలిసి, మా ఆవిడ ఎంసే. చాలా పెద్ద చదివేనండి. నీ భార్య ఎంసే, మా ఆవిడ ఎంసే. మరి నువ్వు చాలా ముద్ర ఉంటారు. అది తిరగేసి తెల్ల పేపర్ మీద నొక్కితే అవుతుంది, అదే నా చదువు. చాలా బాగుంది. అలా కాదు, ముఖ్యంగా ప్రతి ఒక్కరు
కూడా వినాలి. వినాలి. ఎందుచేతనంటే ఆహా. మన పెద్దలు ఒక మాట చెప్పారు, అవును, చెప్పారు వినదాగునెవ్వరు చెప్పినా ఆహా. కలియుగే స్మరణాముక్తి. అన్న. అంటే ఆహా. ఈ యొక్క కలియుగంలో ఆ. స్మరణ చేయడం వలన, ఆహా. స్మరణ వినడం వలన అవును. ముక్తి కలుగుతుందట. అవునండి. కనుక వినాలి. వినాలి. వినాలి అంటే మనం అందరం ఏం వినాలి? అబ్బో, మంచి పాటలేనమ్మా. మీరు ఏమైనా పాడతారా? సూపర్ గా పాడతాను నేను పాట. ఏదో ఒక మంచి పాట పాడండి. కొప్పుడు పూలెట్టుకుని పుట్టుని ఏలెట్టుకుని ఈదంతానే వెళుతుంటే ఏమిటయ్యది? సూపర్ పాట. ఏదైనా ఒక దేశభక్తి గీతం పాడతారేమో. ఆ. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అనుకుంటే ఆ. ఈ కేకలు పెట్టడం ఏమిటి? ఇదిగో అమ్మాయి, ఈ రోజుల్లో కుర్రోళ్ళకి ఏం కావాలో మీకేం తెలుసు? ఏం కావాలి? ఈ రోజుల్లో కుర్రోళ్ళకి కావాలి బ్రేకు. అది చూసిన అమ్మాయికి షేకు. ఈ రెండు చూసిన తాతలకి డోకు. చాలా బాగుంది ఈ జోకు. ఆహా. వినాలి అంటే ఇటువంటి చెత్త పాటలు కాదు, చెత్త మాటలు కాదు. అవును. మంచి విషయాలు వినాలి. వినాలి. మంచి విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. మంచిని వినడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. పెరుగుతుంది. మంచిని వినడం వల్ల అజ్ఞానం నశిస్తుంది. నశిస్తుంది. మంచిని విని విని తెలుసుకున్నవాడు స్వర్గాన్ని చేరుతాడు. బాగా తిరిగి బలిసిన వాడు ఆసుపత్రి పలుకుతాడు. ఉంది కదా అంత తింటారేమిటి? కొంచెం కొంచెంగా తినాలి. కంచాలు లాగించకూడదు. అలా కాదయ్యా, ఆహా. మనిషి అంటే చురుకుగా తినాలి, సింహంలా గర్జించాలి. పోయప్పో ఏడుగులో తినేసి అక్కడ కన్నా పెట్టకూడదు. మనిషి అంటే మైసూర్ ఎద్దులో పనిచేయాలి. అంతేగాని గంగిరెద్దులో తలపకూడదు. అసలు ఆహా. నేను మనం ఇక్కడ చెప్పబోవు బుర్ర కథ. జమ్మలకి తమ్మ చెవులో పువ్వు. నమస్తే నమస్తే. ఎవరో ఆవిడ వచ్చింది. ఆవిడే మరి ఆవిడ. నువ్వు నేను. నువ్వు లేక నేను లేవా. నువ్వు అంటే నాకు ఇష్టమా? హలో ఐ లవ్ యు. ఇది చూపి దొంగ రాసే కంత్రి పోకిరి. ప్రేమించుకున్నావరా? పెళ్లి చేసుకున్నావా? లేచిపోతా వచ్చి చెప్పబోయే కథా కార్యక్రమం ఏమిటంటే అలా పట్టుకు తిట్టేస్తున్నాయంట. తిట్టుదల ఎరుమొక్క ఈ రోజుల్లో వచ్చే సినిమాల హిట్లా ఇలా సినిమాలు వస్తున్నాయి. జనాలు సినిమాలు చూస్తున్నారండి. నేను కూడా సూపర్ సినిమా తీస్తున్నాను. నువ్వు సినిమా తీస్తున్నావు? ఓ అప్పో, నా సినిమాలు కథ, నిర్మాత, మాటలు, పాటలు, యాక్షన్, డైరెక్షన్ అన్ని నువ్వే. ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? హీరో ఎవర్రా బాబు? ఓ అందమైన హీరో ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఇక్కడే ఉన్నాడు? నీ పక్కన నువ్వేరా హీరో? నన్ను హీరోగా పెట్టావు. అది మరి నాకు తగ్గ విలన్. పండు పిందయింది, ఆఖరిలో నన్నటి గుందయింది. హీరోగా నిన్నెట్టాను, విలనగా నేనున్నా. ఈ సినిమా సూపర్ పేరు కూడా పెట్టావు. సినిమా పేరు ఈ సినిమా పేరు నేను తీయబోయే సినిమా పేరు. నువ్వు తీయబోయే సినిమా పేరు పెళ్లి నీకు, పెళ్లి నాకు, పెళ్ళం నాకు. పెళ్లి నాకు, పెళ్ళం నీకా? ఈ సినిమాలో నేను నటించాను. అయితే ఇదే కథకి పేరు మార్చేస్తాను. అయితే వచ్చేసా పేరు మార్చాను. నేను తీయబోయే సినిమా పేరు, నువ్వు తీయబోయే సినిమా పేరు నా పెళ్ళం పుట్టింటికి, నీ పెళ్ళం పుట్టింటికి, నీ పెళ్ళం నా ఇంటికి. సినిమా పేర్లు అంటే అటువంటివి కాదు నాయన. సినిమా పేరు చెప్పామంటే కాస్త నీటుగా ఘాటుగా ఉండాలి. అలాంటి పేర్లు కూడా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా తెలుగు వీరలు ఎవరా? పోనీ భక్తి రసమైన సినిమా అన్నమయ్య. ఈయన పట్టుకొని కన్నండి. అలాంటి కాదయ్యా, నేడు మనం ఇక్కడ చెప్పబోవు బుర్ర కథ విప్లవ వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. ఇటువంటి కథా కార్యక్రమాన్ని నేడు మనం చెప్పుకుంటున్నామండి. అందుచేతనే అయ్యా సోదర భారత పౌరులారా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఏ జాతి ప్రగతికైనా సాగుతుంది ఒక విప్లవం. ఒక జాతిని చైతన్యవంతం చేయడానికి, ఒక నీతిని నిలబెట్టడానికి, ఒక త్యాగానికి రూపు కట్టడానికి చరిత్ర ఎప్పటికప్పుడు మహాపురుషుల్ని కంటూనే ఉంటుంది. వారు తమ జాతి జీవితాలపై చెరగని ముద్ర వేసుకుని అమరవీరులైపోతూనే ఉన్నారు. అదుగో నాయన, స్వాతంత్ర్యపు సమరాన్ని రక్తాక్షరాలతో లెక్కించిన సంగ్రామ సింహం సీతారామరాజువై ఇనుప పాదాల కింద నలిగి నాశనమైపోతున్నటువంటి అమాయక మన్య ప్రజల
ప్రజలను రక్షించుటకు నడుము కట్టి తిరుగుబాటు జెండా ఎత్తి వారికి బాసటై మిత్రుడై గురువై నాయకుడై తెల్లదొరల గుండెలలో నిధించి ఎదిరించిన పౌరుషాన్ని రగిలించి స్వేచ్ఛా సమరసింకమై రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గదగదాలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని బుర్రకథను మనం చెబుతున్నాము సోదర. ఆ కథా విధానం ఎట్టిదయ్యా? ఒక శుభముహూర్తంలో తండ్రి కూడా కోటి పుట్టినటువంటి ఆ బాలుడుకు చక్కగా రామరాజు అని నామకరణం చేశారు. రామరాజు అని పేరు పెట్టారు. అంతటా బాలుడు ఎలా ఉన్నాడయ్యా? ఏ విధంగా ఉన్నాడమ్మా? కన్నదండి కళ్ళలో పుట్టినటువంటి ఆ బాలులకు రామరాజు అని నామకరణం చేశారు. రామరాజు అని పేరు పెట్టారు. తదుపరి ఒక కుమార్తె ఒక కుమారుడు కలిగారు. కుమారుడికి సత్యనారాయణరాజు, కుమార్తెకి లక్ష్మి అని నామకరణం చేసి ముగ్గురు పిల్లలతో ఎంతో సంతోషంగా సంసారాన్ని సాగిస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉన్నారు. మేము కూడా ఎలా ఆనందంగా ఉన్నాం. ఉన్నారు ఎప్పుడేమిటో మేము ఆనందంగా ఉన్న సమయంలో ఉన్నట్టుగా ఉంది. ఒకసారికి మా అమ్మగారికి గుమ్మని జ్వరం వచ్చేసి వచ్చింది. చేపట్టుకొని చూస్తే నూనె కాలిపోతుంది. అయ్యి బాబాయ్ మా అమ్మగారికి జ్వరం వచ్చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయి డాక్టర్ గారండి మా అమ్మగారికి జ్వరం వచ్చేసింది, జ్వరం తగ్గించండి అన్న. అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారు? ఇంజక్షన్ ఇచ్చారు. 2 టాబ్లెట్స్ ఇచ్చారు. మా అమ్మగారు చేపట్టుకొని చూస్తే ఒళ్ళు చల్లబడిపోయింది. అంటే మా అమ్మకి జ్వరం పోయింది. పోయింది. అప్పుడు డాక్టర్ గారు 200 రూపాయలు ఫీజు ఇచ్చుకున్నారు. 200 ఫీజు కూడా ఇచ్చారు. ఆనందంగా ఇంటికి వచ్చారు. 4 రోజులు పోయిందరా. 4 రోజులు పోయాక అంటే మా అక్కయ్య కూడా అలాగే జ్వరం వచ్చేసి అప్పుడు ఏం చేసావు? మా అక్కయ్య కూడా కలిపి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ గారు మా అక్కయ్య జ్వరం వచ్చేసి జ్వరం తగ్గించన్నాను. అప్పుడు డాక్టర్ గారు అంటే ఇంజక్షన్ ఇచ్చారు. మా అక్కయ్య కూడా టాబ్లెట్స్ ఇచ్చారు. మా అక్కయ్య కూడా సలపడుతుంది. అంటే డాక్టర్ గారు 200 రూపాయలు ఫీజు ఇచ్చారు. 200 రూపాయలు ఫీజు ఆనందంగా ఇంటికి వచ్చావు. 4 రోజులు పోయాక 4 రోజులు పోయాక నేను ఒకసారి పొలానికి వెళ్ళాను. పొలానికి వెళ్ళి వచ్చి గడపలు ఉంటుంది. గుణపం
బయటేసి ఇంట్లోకి వెళ్ళి అన్నం తిన్నా. మళ్ళీ పొలానికి వెళ్దామని గుణప పట్టుకున్నావు కాలిపోతుందా గుణపానికి వచ్చేసి గుణపానికి జరగడం ఏంటంటే తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారండి గుణపానికి జ్వరం వచ్చి జ్వరం తగ్గించాను. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు? ఇల్లు ఎలవై కదా బుద్ధుందో బుద్ధులేదే గుణపానికి జ్వరం రావడానికి డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు జ్వరం వచ్చి జ్వరం తగ్గించారు, మనకి జ్వరం వచ్చి జ్వరం తగ్గించారు, గుణపానికి జ్వరం వచ్చి తగ్గిస్తాను అనుకున్నాను డాక్టర్ గారు. అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారు? అప్పుడు ఈ పిచ్చోడ గవర్నమెంట్ కదిలే కెట్టుకి వేయడని ఆ గుణపం గడప మనుషులు తాడు కట్టి పక్కనే నీటి బావి ఉంది, ఆ బావికి తీసుకెళ్లి ఆ గుణపాన్ని బావిలో వేసి 3 ఉంచి పైకి తీసి నన్ను పట్టుకోమన్నాడు గుణపం. నేను పట్టుకున్నాం చల్లబడిపోయింది. గుణపానికి జ్వరం పోయింది. డాక్టర్ గారు 500 రూపాయలు పీజీ ఈసారి 500 ఇచ్చావు. ఎవరికి మరి ఇచ్చావు జ్వరం తగ్గించావు కదా ఇచ్చారు కదా ఇచ్చావు. ఇంటికి వెళ్ళావు ఉన్నట్టుగా ఉండి 4 రోజులు పోయాక మా నాన్నమ్మకి జ్వరం వచ్చేసి కోల్పోతుంది ముసలి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళావా? పనులు అయిపోతాయి. తిరుగుతో కూడా పెట్టి అంటే మా నాన్న లాక్కున్నాను అడుగు తాడు పెట్టి మా ఇంటి వెనకాల బావి ఆ బావి దగ్గర తీసుకెళ్ళి మా నాన్నమ్మ బావిని వేసి 3 ఉంచి పైకి తీసేది. జ్వరం పోయిందా? జ్వరం పోయింది, మా నాన్నమ్మ పోయింది. ఎలా ఉంటున్నారు మాట? తెలివితేటలున్నాయన్నమాట మీకు. చాలా చక్కగా ఉంది. ఇలా కాదయ్యా, ఎంతో సంతోషంగా ఉండేటువంటి ఆ సమయంలో పచ్చని వారి కాపురంలో పిడుగుపడి భగమన్నట్లు రామరాజు గారు పరంపదించారు. అంతటా గోడుగోడుగా విలపిస్తున్నటువంటి ఆ నారాయణమ్మ వద్దకు ఆ యొక్క వెంకట రామరాజు గారు తమ్ముడైనటువంటి రామకృష్ణరాజు గారు నరసాపురంలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి రామకృష్ణరాజు గారు వెంటనే ఇక్కడికి వచ్చి వదినను పిల్లలను తీసుకువెళ్ళి తుని వారి బదిలీ కాగా తుని ఆంగ్ల పాఠశాలలో రామరాజుని చక్కగా చేర్పించారయ్యా. అంటే చదువుతున్నారన్నమాట ఇక్కడ రామరాజు గారు. అవునయ్యా. ఎప్పుడైతే రామరాజును చేర్పించారో బడిలో కూర్చున్నటువంటి రామరాజు ఎప్పుడు దేశ పడాల వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. అది చూసినటువంటి మాస్టర్ గారు ఒకసారి అదురుడు పాటన వచ్చి ఒరే రాజా చదువెందుకు రాజా ఇప్పుడైతే మాస్టర్ చేతిలో దెబ్బలు తినేటువంటి రామరాజు దిగ్గముఖం వేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. అతన్ని చూసినటువంటి తన తల్లి సూర్యనారాయణమ్మ, నాయన రామరాజా, నన్ను కన్న తండ్రి శ్రీరామరాజా నీవే దిక్కు మాకు నేడు ఆంధ్రమాట నేర్చుకున్నా ఆంధ్రుడి కూడా నాన్న కూర్చోనే పురుషుల క్షణములు చేస్తాం భాగవత కూర్చుకున్నాను. నాయన రామరాజా మాంసడు వచ్చిదయ్యా లక్షలయ్యా ఏ కష్టమైన నా కొడుగా ఏదో ఉద్యోగం ఇస్తారు 10 రాజుల జీవితము నీ చెల్లిని బరువుగా బ్రతికించు రాజా. ఈ మాటలు విన్నటువంటి రామరాజు చూడు తల్లి నన్ను ఆంగ్ల భాష నేర్చుకోమంటున్నావా? అమ్మా ఈ విద్య కాదమ్మా ఈ విధంగా ఎప్పుడైతే తల్లికి విజ్ఞానాన్ని బోధించినటువంటి
తన తండ్రి చెప్పినటువంటి మాటల జ్ఞాపకం వచ్చాయి. ఏమని? అయ్యా అయ్యా రాజా, రాజా, ఎప్పుడైతే మన నెత్తినకి పారిస్తున్నటువంటి ఈ తెల్లవాళ్ళను మన దేశం నుండి తరిమి కొట్టిన నాడే మన దేశానికి కాంతి, నా మనస్సుకు శాంతి. చెప్పినటువంటి మాటలు జ్ఞాపకాన్ని తెచ్చుకున్నటువంటి రామరాజు తల్లికి తండ్రికి చెప్పకుండా రాత్రి 12 గంటలకు లేచి తరలిపోయే తన వారిని విడిచి తాపసి అయినా కాశీ నుండి నాసిక వరకే కళ అనేది ఎవరికి తొందరగా రాదండి. అది మీకు వచ్చింది, మీరు ఆ కళని కాపాడుతున్నారు. నేను మీతో మాట్లాడినప్పుడు కూడా మీరు ఒక మాట చెప్పారు, నాకు గుర్తుంది. ఎందుకండి మీ అబ్బాయిని ఇంజనీరింగ్ ఏదో చదివియొచ్చు కదా అంటే, లేదండి మేము ఈ కళని కాపాడాలి, బుర్రకథ మాకు తెలుసు, దీన్నే మేము వంశ పారంపర్యంగా చేస్తున్నామని మీరు అన్నారు. సో మీలాంటి వారు ఇలాంటి కళని ప్రోత్సహిస్తూ దాన్ని ఉనికిడిని ఇంకా కాపాడుతున్నందుకు, మీకు పొట్ట నింపకపోయినా కూడా దాన్ని మీరు ఇంతవరకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలండి, ధన్యవాదాలు. మేమేదో చిన్న సహాయం చేస్తాము, మెయిన్ గా నేను చెప్పింది అదేనండి. మేము ఒక్కసారి ఏదో చేస్తాము, కాకపోతే మీకు ఈ ప్రోగ్రాం చూసి ఇంకా మంచి ప్రోగ్రాంలు మీకు రావాలి, మీకు ఇంకొక జీవనోపాధి ఈ ఇంటర్నెట్ తరంలో మీకు ఇంకొక కొత్త జీవనోపాధి కలగాలి, మన కళని నలుగురు చూడాలి అనే ముఖ్య ఉద్దేశంతో టిఏజీసీ తరఫున రంగస్థలం అనే ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మొదటి ఎపిసోడ్ గా మీది ఎంచుకోవడం జరిగిందండి. అలాగే మిమ్మల్ని మాకు పరిచయం చేసిన మాధవి కొనకళ్ళ గారికి, రంగారెడ్డి కొనకళ్ళ గారికి చాలా ధన్యవాదాలండి. కళని ఇంకొక 10 మందికి చూపించడానికి మనకు అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసిన వారు మీరు చేసుకునే పార్టీలకు కానీ, ఇప్పుడు 50th 40th బర్త్డే, షష్ఠి పూర్తి ఏ పార్టీకి చేసుకున్నా కూడా ఒక్కటి కొంచెం ఆలోచించండి, మన కళని ప్రోత్సహించండి, ఆ కళాకారులని ప్రోత్సహించండి, వారికి ఆర్థిక సహాయం చేసినట్టు ఉంటది. అదే విధంగా మన కళల్ని నలుగురికి చూపించి కనుమరుగవుతున్న ఈ కళల్ని మన పిల్లలకి కూడా పరిచయం చేసినట్టు అవుతుంది. చిన్న పిల్లలు పొద్దున్నే 4 అనుకుంటా 5 మీరు లేచి అక్కడ రెడీ అయ్యి తెల్లారగట్ట నిద్ర లేకుండా వచ్చినందుకు విజయ్ కుమార్ గారు మరియు శ్రీదేవి గారు, నందకిషోర్ గారు మరియు మీ గురువు గారు అందరికీ చాలా ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రామ్ ని ఇంత బాగా జరగడానికి మాకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా రాజ్ కందులా గారు ఈ ప్రోగ్రామ్ ఈ కాజ్ ఇనంగానే ప్రవీణ్ మేము హెల్ప్ చేస్తాము అని వాళ్ళ మిత్ర బృందంతో కలిసి మీ ఆర్థికంగా మిమ్మల్ని ఆడుకోవడానికి ముందుకు వచ్చిన రాజ్ కందులా గారికి కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీ యొక్క చరిత్రను కూడా ఒక బుర్రకథగా, ఒక పెళ్లిని కూడా ఒక బుర్రకథగా మలిచి, మరి ఆ ఉత్తరాత్మక కళ్యాణం ఎలా జరుగుతుందో, ఇక్కడ బంధువుల కళ్యాణం ఆ విధంగా జరుగుతుందని కూడా మేము ఆ కథను కూడా రాసి పాడేటటువంటి కళాకారులు కనుక మమ్మల్ని గుర్తించి మాకు సహాయం అందించబోయే ప్రతి ఒక్కరికి కూడా మా కళాకారులందరి తరఫున శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాము.